క్షణక్షణం పోరాటం కణక్షణం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మదనపల్లి టీడీపీ వైసీపీలలో ఎగిసి పడుతున్న నివురు గప్పిన నిప్పు. అధికారిక అభ్యర్థులకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్న సీనియర్ నేతలు. రహస్య మంతనాలు, వర్గ సమీకరణాలు, బలాబలాల బేరీజులు. ఇండిపెండెంట్గా నాన్ మైనారిటీ అయితే ఎలా ఉంటుందనే దిశగా వ్యూహ ప్రతి వ్యూహాలు. తంబళ్లపల్ల జయచంద్రుడికి ఉక్కపోత. ఆగ్రహం వీడని శంకర్ యాదవ్. ప్రయత్నం వదలని కొండా నరేంద్ర. కరుణించని ఏవి లక్ష్మీదేవమ్మ. అలక వీడని అన్ని మండలాల నాయకులు. కడప ఎంపీగా వైఎస్ షర్మిలారెడ్డి. అన్న వైఎస్ అవినాష్ రెడ్డి మీద పోటీ. ఎంపీ స్థానాలపై అధిష్టానం ప్రత్యేక దృష్టి. ఈ నెల 25న కాంగ్రెస్ జాబితా రిలీజ్. ఎన్నికల కోడ్తో పేట్రేగిపోతున్న అక్రమార్కులు. బోరు వేసుకోవాలంటే 10,000 డిమాండ్. ఇవ్వలేమన్నందుకు కార్పొరేటర్ దాడి. ప్రభుత్వంపై శాపనార్థాలు పెట్టిన బాధితులు. సోషల్ మీడియాలో తీవ్రంగా వైరల్. ఇక డీటెయిల్స్ చూస్తే, మదనపల్లి టీడీపీ వైసీపీలలో ఎగిసి పడుతున్న నివురు గప్పిన నిప్పు. అధికారిక అభ్యర్థులకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్న సీనియర్ నేతలు. రహస్య మంతనాలు, వర్గ సమీకరణాలు, బలాబలాల బేరీజులు. ఇండిపెండెంట్ గా నాన్ మైనారిటీ అయితే ఎలా ఉంటుందనే దిశగా వ్యూహ ప్రతి వ్యూహాలు. మదనపల్లి ఎన్నికల రాజకీయం కొత్త పుంతలు తొక్కుతోంది. టీడీపీ వైసీపీ పార్టీలలో నివురుగప్పిన నిప్పులా ఉన్న అసమ్మతి జ్వాలలు క్రమేపీ రాజుకుంటున్నాయి. నెలల తరబడి IVRS సర్వేలు చేసి క్షేత్రస్థాయి రిపోర్టులను ఔపోసిన పట్టి మదనపల్లి టీడీపీ అభ్యర్థిగా షాజహాన్ను, అలాగే వైసీపీ అభ్యర్థిగా నిస్సార్ అహ్మద్ను ఆయా పార్టీల అధిష్టానాలు నిర్ణయించాయి. ఈ రెండు పార్టీలు తామే మైనారిటీలం, ఆత్మీయులం అంటూ పైకి చెబుతున్నా అసలు లక్ష్యాలు వేరుగా ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికలలో గెలుపు తక్షణ లక్ష్యం కాగా, దీర్ఘకాలంలో ఆయా పార్టీల అవసరాలు, మనుగడ, బలోపేతాన్ని దృష్టిలో ఉంచుకొని తమ కోణంలో ఆలోచించుకొని అభ్యర్థుల్ని ఎంపిక చేశారు. మదనపల్లిలో టీడీపీ వరుస పరాజయాలతో అంపశయ్య మీద ఉండగా, వైసీపీలో కుతకుతలాడుతున్న వర్గపోరు ఆ పార్టీకి ఎన్నికలు శాపంగా మారబోతున్నాయనే ప్రచారం ఉంది. రెండు ప్రధాన రాజకీయ పక్షాలు మైనారిటీ అభ్యర్థుల్ని తమ పందెం కోళ్లుగా రంగంలో దించడంతో గత 2-3 రోజులుగా ఇరు పార్టీల అభ్యర్థులు ప్రజాక్షేత్రంలో రంజుగా దుమ్మెత్తిపోసుకున్నాయి. ఆసక్తి కలిగించే విధంగా తలపడ్డారు. మైనారిటీల ఏకైక ప్రతినిధులుగా వారి ప్రయోజనాలు కాపాడే రక్షకులు తామంటే తామేనంటూ పోటాపోటీగా వాగ్యుద్ధం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల బరిలో ఇద్దరు మైనారిటీ అభ్యర్థులే రంగంలో ఉండడంతో ఇండిపెండెంట్గా రంగంలో దిగితే ఎలా ఉంటుందనే చర్చ రెండు పార్టీల నేతల్లో చర్చలు జోరందుకుంటున్నాయి. ఏదేమైనా రెండు ప్రధాన పార్టీలు తమ అభ్యర్థుల్ని ప్రకటించేయడంతో మదనపల్లె రాజకీయం కాకపుట్టిస్తోంది. చంద్రబాబు ఏదైనా నిర్ణయం తీసుకుంటే దానికి తిరుగుండదని అంటూ ఉంటారు. అయితే తంబళ్లపల్లె విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయాన్ని తెలుగు తమ్ముళ్లు బహిరంగంగా వ్యతిరేకించడమే కాక తిరుగుబాటు కార్యక్రమాలు నిర్వహిస్తూ అధినేతకే సవాల్ విసురుతున్నారు. జనసైనిక్ 7v1. వచ్చే ఎన్నికల కోసం మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ని కాదని కొత్తగా పార్టీలో చేరిన జయచంద్రారెడ్డిని ఏకపక్షంగా అభ్యర్థిగా ప్రకటించడంపై అన్ని వర్గాలు వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఏకమయ్యాయి. మాజీ ఎమ్మెల్యే శంకర్ టికెట్ ఆశిస్తున్న కొండా నరేంద్రలు బహిరంగంగా వ్యతిరేకిస్తూ ఉండగా, మాజీ ఎమ్మెల్యే లక్ష్మీదేవమ్మ మద్దతు కోసం ఆమె ఇంటి వద్దకు వెళ్లిన అభ్యర్థి జయచంద్రారెడ్డి భంగపడ్డారు. దీంతో అన్ని వర్గాలు అభ్యర్థికి వ్యతిరేకంగా ఏకమయ్యాయి. ఇలాంటి పరిస్థితులు టీడీపీ స్థాపించిన నాటి నుండి ఎప్పుడూ జరగలేదు. ప్రస్తుతం టీడీపీ వర్గాల అభ్యర్థి జయచంద్రారెడ్డికి వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. శంకర్ యాదవ్ ఆగ్రహం వీడలేదు. తనను కాదని మరొకరికి టికెట్ ప్రకటించడంపై మాజీ ఎమ్మెల్యే శంకర్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. 5 ఏళ్లు పార్టీ కోసం ప్రయాసలు కోర్చి పనిచేస్తే పార్టీకి కనీస పరిచయం లేని వ్యక్తికి టికెట్ ఇచ్చి తనను అవమానించారని బహిరంగంగా ఆగ్రహం వ్యక్తం చేయడమే కాక, గత నెల 27న ఉండవల్లిలోని నివాసంలో చంద్రబాబుతో భేటీ అయినప్పుడు ఇదే విషయాన్ని కుండ బద్దలు కొట్టి చెప్పినట్లు సమాచారం. కొండా నరేంద్ర ప్రయత్నం ఆపలేదు. NRA కొండా నరేంద్ర ఒక వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. శంకర్కు టికెట్ ఇవ్వని పక్షంలో నాకివ్వండి, ఎన్నికల ఖర్చుకు ఎంత కావాలో చెప్పండి అంటూ టీడీపీ అధిష్టానం వద్ద వాదిస్తున్నట్లు సమాచారం. విజయవాడలో మకాం వేసిన ఆయన అభ్యర్థిత్వానికి డబ్బే కీలకమైతే అందుకు నేను సిద్ధంగా ఉన్నాను అంటూ పార్టీ ముఖ్యులను కలిసి స్పష్టం చేస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీలో కొత్తగా చేరిన వ్యక్తికి టికెట్ ఎలా ప్రకటిస్తారన్న వాదనతో కొండా పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు.
వర్గీయులు జయచంద్రారెడ్డికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జనసైనిక్ 7v4 లక్ష్మీదేవమ్మ కరుణించలేదు. శంకర్ కొండ వర్గాల నుండి తీవ్ర వ్యతిరేకతతో అభ్యర్థి జయచంద్రారెడ్డి ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఈ పరిస్థితుల్లో మాజీ ఎమ్మెల్యే లక్ష్మీదేవమ్మ మద్దతు పొందడం ద్వారా వ్యతిరేకతకు చెక్ పెట్టాలని భావించిన ఆయనకు భంగపాటు ఎదురైంది. గత నెల 24న చంద్రబాబు టికెట్ ప్రకటించగా అదే రోజు సొంత మండలం ములకల చెరువులో నిర్వహించిన ప్రదర్శన సక్సెస్ కాలేదు. దీంతో స్థానికంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే లక్ష్మీదేవమ్మ మద్దతు కోరడం ద్వారా బలం పెంచుకోవాలని యత్నించారు. మరుసటి రోజు కదిరి రోడ్డులోని ఆమె ఇంటికి వెళ్ళగా ఆమె వర్గీయులు లక్ష్మీదేవమ్మ ఇంటిలో లేరు, సాయంత్రం రావాలని చెప్పడంతో వెనుదిరిగారు. త్వరలో జరగబోవు శాసనసభ ఎన్నికలలో మీ మద్దతు ఎంతో అవసరమని మదనపల్లి నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి షాజహాన్ బాషా కురబ సామాజిక వర్గంలో బలమైన నేతగా గుర్తింపు తెచ్చుకున్న కురబ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి బెల్లె రెడ్డి ప్రసాద్ ఆయన సతీమణి కురవంక ఎంపీటీసీ బెల్లె హారతిల్ని కోరారు. సోమవారం కురవంకలోని వారి స్వగృహానికి షాజహాన్ బాషా వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. షాజహాన్ బాషాకు బెల్లె రెడ్డి ప్రసాద్ దంపతులు అపూర్వ స్వాగతం పలికారు. ప్రస్తుత రాజకీయ అంశాలపై వారు కాసేపు చర్చించుకున్నారు. ఈ సందర్భంగా షాజహాన్ బాషా మాట్లాడుతూ అధిష్టానం ఉమ్మడి పార్టీల అభ్యర్థిగా తనను ప్రకటించిందని, ఇందుకు మీ సహాయ సహకారాలు అందించాలని, తనతో కలిసి రావాలని కోరారు. తన విజయానికి కృషి చేస్తే భవిష్యత్తులో రాజకీయ ప్రాధాన్యతను కల్పిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం బెల్లె రెడ్డి ప్రసాద్ మాట్లాడుతూ షాజహాన్ బాషాకు నియోజకవర్గ ప్రజలతో మంచి సంబంధాలు కలిగిన నేతగా గుర్తింపు ఉందని, ఆయన ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు నియోజకవర్గంలో గణనీయమైన అభివృద్ధి సాధించిందని కొనియాడారు. షాజహాన్ బాషాకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని, ఆయన గెలుపు కోసం కురబ కులస్తులను ఏకతాటిపైకి తీసుకొస్తానన్నారు. ఈ కార్యక్రమంలో కురువంక మాజీ సర్పంచ్ మోహన్, టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ పసుపులేటి వినోద్ కుమార్, జనసేన సీనియర్ నాయకులు టి శ్రీనివాసులు, వార్డు మెంబర్ నాగరాజు, మాజీ సర్పంచ్లు ఆర్కే శ్రీనివాసులు, కప్పల శ్రీరాములు, బీజేపీ మండల కార్యదర్శి అంకిశెట్టిపల్లి రాజన్న, జేసీబీ వేణుగోపాల్, కురవంక సునీల్ కుమార్, కాంట్రాక్టర్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం బాగుంటే రాష్ట్రం బాగుంటుంది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే మన కుటుంబాలు బాగుపడతాయి. పార్టీ గెలుపు మనందరి గెలుపు, అందుకే గ్రూపులు వీడండి. షాజహాన్ బాషా గెలుపుకి కృషి చేద్దాం రండి అంటూ తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు పిలుపునిచ్చారు. తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబుతో ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి షాజహాన్ బాషా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా షాజహాన్ను పెదబాబు, చిన్నబాబులు సాదరంగా ఆహ్వానించారు. తమ మధ్య ఉంది గురు శిష్యుల బంధమని చిన్నబాబు పేర్కొన్నారు. ఆయన గెలుపు కోసం కృషి చేస్తామని రాష్ట్ర నాయకులకు మాట ఇచ్చారని చిన్నబాబు స్పష్టం చేశారు. షాజహాన్ బాషా అందరివాడని, గెలుపు తథ్యమని చిన్నబాబు తేల్చి చెప్పారు. ఈ భేటీలో టీడీపీ నాయకులు యోగేష్ బాబు, దొరస్వామి నాయుడు, ఎస్సీ మస్తాన్, జనసేన నాయకులు రామాంజనేయులు, అరుణ్, ప్రణయ్, బాబ్జాన్ ఖాన్, మోడెం శివ, రెడ్డి కుమార్, వెంకటేష్, బండి అమర, శంకర, శ్రీరాములు, చేనేత నాయకులు గజ్జలకుంట నాగరాజు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ, బీజేపీ పార్టీ ఉమ్మడి అభ్యర్థి అన్న షాజహాన్ అన్న గారు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మా ఇద్దరు అనుబంధం గురు శిష్యుల వల్లే. కాంగ్రెస్ పార్టీలో ఏ విధంగా అయితే అన్నకు గురువుగా, నేను శిష్యునిగా ఆ రోజు నాకు అనేక అవకాశాలు కల్పించి తర్వాత మా నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు రాష్ట్ర అధ్యక్షుడు పదవి ఇవ్వడం, అప్పటి నుంచి కూడా అన్నకు నేను ఒక తమ్ముడు వల్లే ఎప్పుడు కూడా మేము రుణపడి ఉన్నాం. మా ఎయిమ్ ఒకటే, ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో టికెట్ అడిగే దాంట్లో ఎంతోమంది పోటీ పడ్డాం. అందరూ పోటీ పడ్డా కూడా మా నారా చంద్రబాబు నాయుడు గారు నాకు గత 10 రోజుల ముందు పిలిచి మదనపల్లి అభ్యర్థిత్వం షాజహాన్ అన్నకు చేస్తానమని చెప్పడం జరిగింది. నేను ఒకటే చెప్పా, సార్ మీరు ముఖ్యమంత్రి కావాలా, మా ఎయిమ్ ఒకటే, షాజహాన్ అన్న గెలుపు నేను తీసుకొని వస్తానని స్పష్టంగా మా అధినాయకుడికి చెప్పడం జరిగింది. అందులో భాగంగా మొన్న అన్న విజయవాడ వచ్చినప్పుడు కూడా అచ్చెన్నాయుడు గారిని కలవడం జరిగింది. పార్టీలో పెద్దలు టీడీ జనార్దన్ గారిని అందరినీ కలిసాం. ఇవాళ నేను ఉదయం నిన్న బీజేపీ సభ, టీడీపీ బీజేపీ ఉమ్మడి సభ, జనసేన సభ చూశారు. హోరెత్తిపోయింది. రాష్ట్రంలో వచ్చే ప్రభుత్వం 150 సీట్లు ఖచ్చితంగా గెలిచే తథ్యం మా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే తథ్యం. కాబట్టి
మదనపల్లి ఇప్పటికీ తెలియజేస్తున్న తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ వర్గాలు వీడండి, గ్రూపులు వీడండి. 15 ఏళ్ళ తెలుగుదేశం జెండా మదనపల్లిలో లేక ఇంకన్నా ఒక నాయకుడు, మన అధినాయకుడు చెప్పాక మనమందరం ఖచ్చితంగా కలిసిమెలిసి పనిచేయాల్సిన పని ఉంది. తెలుగుదేశం పార్టీని అఖండ మెజారిటీతో గెలిపిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు పోటీ పడిన ముగ్గురు నలుగురు ఉన్నాం. ఈ రోజు కాకపోతే రేపు పార్టీలో అధికారం వస్తే అందరినీ గెలిచి ఏదైనా అవకాశం ఉంది. అధికారమే ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థుల ఎంపికతో అసమ్మతి నిరసనలకు కారణమవుతోంది. తిరుపతిలో లోకల్ నాన్ లోకల్ ఫ్యాక్టర్ తో అసమ్మతి రాజుకోగా తంబళ్లపల్లిలో మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ వర్గం అలకబూనింది. సత్యవేడు ఆదిమూలం వద్దే వద్దని నిరసనలు జోరందుకున్నాయి. టీడీపీ అభ్యర్థి ప్రకటనతో నిరసనలు పెరుగుతున్నాయి. ప్రధానంగా సత్యవేడు టీడీపీ అభ్యర్థిగా ప్రస్తుతం ఎమ్మెల్యే ఆదిమూలను టీడీపీ అధిష్టానం ప్రకటించింది. ఆదిమూలం వల్ల తీవ్రంగా నష్టపోయామని, కేసులకు మానసికంగా ఆర్థికంగా నియోజకవర్గంలో తీవ్రంగా తెలుగుదేశం కార్యకర్తలు నష్టపోవడం జరిగిందని టీడీపీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఆదిమూలం వద్దే వద్దు, కొత్తవారే ముద్దు అనే నినాదంతో సత్యవేడు బేరి శెట్టి కళ్యాణ మండపం వద్ద స్థానిక టీడీపీ పట్టణ నాయకులు, మండల నాయకులు ఏకమై టీడీపీ అధిష్టానం వెంటనే కళ్లు తెరిచి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఒక్కొక్కరిగా విలేకరులతో ఆదిమూలం చేసిన అన్యాయాలను వివరిస్తూ వస్తున్నారు. మరింత వివరాలు తెలియాల్సి ఉంది. మేము వాళ్ళని మానసిక వ్యాధన చేస్తారు. పోలీసు కేసులకు మేము బలైనాం సార్, తిట్లకు బలైనాం సార్, ప్రాణాలు చేతిలో పెట్టుకొని పరిగెత్తిన పరిస్థితులు కూడా ఉన్నాయి సార్. దీనికంతా కారణం ఆదిమూలం గారు సార్. ఆయన మమ్మల్ని వెంటాడి ప్రతి కార్యకర్తని తెలుగుదేశం పార్టీనే నాశనం చేయాలని కంకణం పెట్టుకున్నటువంటి వ్యక్తి సార్ ఆయన పెట్టిన శోభకి, ఆయన పెట్టిన మనోవ్యధకి మేము బాధపడి ఇంట్లో కొన్ని కార్యక్రమాలకు కూడా పాల్గొనలేకపోయినాం సార్. మీ దగ్గరికి ఎన్నోసార్లు మేము ప్రయత్నించి వచ్చేదానికి ప్రయత్నిస్తామంటే పోలీసు వాళ్ళు అడ్డుకున్నారు సార్. హౌస్ అరెస్టులు చేశారు సార్. ఆడవాళ్ళు అవమానాలు పాలైనాం సార్. అదే ఆడవాళ్ళు ఇంట్లో ఇప్పుడు అడుగుతున్నారు సార్. ఆ రోజు పోలీసు కాంగ్రెస్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. కడప పార్లమెంట్ స్థానం నుండి ఎంపీగా షర్మిల పోటీ చేయించాలనుకుంటోంది. రానున్న పార్లమెంట్ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్ చేసింది. మెజారిటీ స్థానాలను దక్కించుకొని ఈసారి ఎలాగైనా విజయం సాధించాలని హస్తం పార్టీ భావిస్తోంది. ఇందులో భాగంగా ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలను కడప నుండి ఎంపీ అభ్యర్థిగా దించనున్నట్లు తెలుస్తోంది. కడప నుండి కంటెస్ట్ చేయాలని ఇప్పటికే షర్మిలకు కాంగ్రెస్ హైకమాండ్ సమాచారం అందించినట్లు తెలిసింది. హైకమాండ్ సూచన మేరకు షర్మిల సైతం కడపలో ఈసారి ఎంపీగా పోటీ చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. అయితే ఈ నెల 25న కాంగ్రెస్ ఏపీలో తొలి జాబితాను విడుదల చేసే ఛాన్స్ ఉంది. ఇదే లిస్టులో షర్మిల పేరు ఉండనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇదే స్థానం నుండి సిట్టింగ్ ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డికే వైసీపీ అధిష్టానం మరోసారి టికెట్ కేటాయించింది. దీంతో సోదరుడిపైనే షర్మిల పోటీకి దిగుతూ ఉండడం ఏపీ పాలిటిక్స్లో హాట్ టాపిక్గా మారింది. అయితే కడప నుండి షర్మిల పోటీపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సేవకి ప్రతిరూపంగా వేన్నోళ్ల కొనియాడబడుతూ నిత్యం ప్రజా సేవలు తరిస్తున్న దాత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు ప్యాడ్స్ పంపిణీ చేశారు. దాత్రి వ్యవస్థాపకురాలు స్వాతి నేతృత్వంలో చేస్తున్న సేవలు మదనపల్లె చరిత్రలో నూతన ఒరవడిని సృష్టిస్తున్నాయి. ట్రైబల్ వెల్ఫేర్ బాయ్స్ హాస్టల్లో 10వ తరగతి 27 మంది పిల్లలకి ఎగ్జామినేషన్ ప్యాడ్స్ ని దాత్రి ఫౌండేషన్ ద్వారా అందివ్వడం జరిగింది. ప్రిన్సిపల్ రామ్మూర్తి, వార్డెన్ షబానా, మ్యాథ్స్ టీచర్ తారకేశ్వర్, ఏఎన్ఎం సరళ, పీఈటీ ఆంజనేయులు, మనం మధు పాల్గొన్నారు. ఏపీలో దారుణం, బోరు వేసుకుంటే 10,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసిన కార్పొరేటర్. తిరుపతిలో కొత్త తరహా దోపిడీకి పాల్పడుతున్న వైసీపీ కార్పొరేటర్లు. ఇదెక్కడి అన్యాయం అంటున్న నెటిజన్లు. డబ్బులు దోచుకోవాలనుకునే వారికి కారణాలతో పనేముంది, కాసులు మాత్రమే కనపడతాయి. ఎన్నికల కోడ్ రావడంతో ప్రభుత్వ అధికారులు తమ విధుల్లో తలమునకలై ఉన్నారు. ఇదే అదునుగా అంతా నా ఇష్టమంటున్న కార్పొరేటర్లు. పట్టించుకొని తిరుపతి మేయర్. తిరుపతిలోని 45వ డివిజన్లో స్థానికులు బోరు వేసుకుంటూ ఉంటే 10,000 రూపాయలు మాకు ఇవ్వాలని డిమాండ్ చేయగా మేము ఇవ్వలేము అని చెప్పడంతో కార్పొరేటర్ అనీష్ రాయల్తో పాటు కొంతమంది వ్యక్తులు రాజేంద్రన అతనిపై దాడి చేశారు. అంతటితో ఆగక ఆ ఇంటి స్థల యజమానిపై కూడా విచక్షణ రహితంగా దాడి చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. క్షణక్షణం పోరాటం, కణక్షణం ప్రజాపక్షం. జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.